కేంద్రంలో ఇండియా కూటమిది అధికారమన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. గట్కేసర్ మున్సిపాలిటీలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్నం సునీత. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయడంలో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. బీజేపీకి చరమగీతం పాడేందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఎంతో మంది మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్యాస్ పథకం 501 మన మహిళల్ని కోరుతున్న 2500 మీకు అకౌంట్లలో పడతాయి. ఎలక్షన్ కాగానే ప్రతి మహిళ ఇంటింటికి వెళ్ళి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో తెలియజేయాలి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇల్లు రాక ఎంతమంది ఇబ్బంది పడే వాస్తవం మీకు తెలిసిందే గత ప్రభుత్వంలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు వస్తాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి 10,000 ఇల్లు ఇస్తామన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మీరు రిజల్ట్స్ ఇస్తే మాత్రం తప్పకుండా మీకు అత్యధిక మెజార్టీ ఇవ్వండి, తప్పకుండా వస్తుంది. మాకు 10,000 ఇల్లులు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే 3,000 ఇల్లులు ఇస్తామంటే కాదు, 10,000 ఇవ్వాలంటే మీరు మెజార్టీ తీసుకురండి, 10,000 ఇల్లు సాక్షన్ చేస్తానంటున్నాడు. కాబట్టి దయచేసి అందరినీ కోరుతున్న కార్యకర్తల్ని మీరు మాత్రం ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇల్లులు వస్తాయి. మీరందరూ చాలా పెద్ద మెజార్టీ ఇవ్వాలి. ప్రతి ఓటు